హలో ఆల్, వెల్కమ్ టు ట్రయాంగిల్ డైరీస్. మేము బర్మ్యూడా నుండి బ్లాగ్ చేస్తున్నాం. బర్మ్యూడా ఒక ఐలాండ్. బర్మ్యూడా మిడ్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. మా ఛానల్లో మీరు బర్మ్యూడా లైఫ్ స్టైల్, కిడ్స్తో యాక్టివిటీస్ అండ్ సీనిక్ ప్లేసెస్ చూడొచ్చు. ఈరోజు వ్లాగ్లో బర్మ్యూడా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. ఈ వ్లాగ్ నేను సమ్మర్లో షూట్ చేసిన, బట్ ఎడిట్ చేసి పెట్టడం కుదరలేదు. మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ముందు కూడా ఒక్కసారి ఇట్లాంటి వ్లాగ్ పెట్టిన క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, బట్ ఇది ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవర్ క్యాంపింగ్ అనేది. ఇక్కడ ముందు కనిపించేది ఒక ప్రైవేట్ యార్డ్స్ అన్నమాట. మనం కారు, బైక్ ఎట్లా కొనుక్కుంటామో చాలామంది ఇట్లా బోట్ కూడా కొనుక్కుంటారు. ప్రైవేట్ యార్డ్స్ ఇట్లా సపరేట్గా కొనుక్కొని కంట్రీస్ తిరుగుతూ ఉంటారు. దీంట్లో బస్ ఎక్కితే బస్ స్టాప్కి వస్తాం కదా, అయితే బోట్ ఎక్కితే డాక్కి వస్తాం అనమాట. దాన్ని డాక్ అంటారు. సో ఇది డాక్కి బ్యాక్ సైడ్ ఇట్లా బోట్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. అవన్నీ బోట్స్ ఎవరో ఒకరు కొనుక్కొని అలా పార్క్ చేసుకొని ఉంటారు. ఇట్లా ముందుకు వెళ్తే మా బోట్ రెడీగా ఉన్నదా, రెడ్ బోట్ పక్కన. సో బోట్ ఎక్కాక ఇట్లా స్టార్ట్ అయినాము. ఎప్పుడన్నా క్యాంపింగ్కి వెళ్ళాలంటే సామాను అన్నీ కొనుక్కోవడం, గ్రాసరీస్ కావాల్సినవి, ఇంకా సామాన్ అన్నీ వండుకోవడానికి సర్దుకోవడమే చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఐలాండ్కి వెళ్ళినాక మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ బోట్లోనే రావాలి. వచ్చినాకనే సూపర్ మార్కెట్ ఉండదు. సో మళ్ళీ సూపర్ మార్కెట్ కోసం మళ్ళీ పోవాలి. దాని బదులు ముందే ప్లాన్ చేసుకొని బోట్ ఎక్కే వరకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఈ పేజెట్ ఐలాండ్ మొత్తం మెయిన్ ఐలాండ్కి లోపలనే ఉంటుంది. మరి ఇగో ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి కదా, అన్ని సామాన్లన్నీ మోసుకొని వచ్చేసినాం ఫైనలీ ఐలాండ్కి. ఇది గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఐలాండ్స్ ఇవి. సో మొత్తం ఇట్లా బంక్ బెడ్స్ ఉంటాయి. అందరం ఒక దగ్గరే పడుకుంటాం. ఇక్కడ అందరం కింద పైన అట్లా పడుకుంటాము. దీని పక్కనే ఒక బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ కూడా అందరం కలిసి యూజ్ చేసుకుంటాము. టాయిలెట్స్కి సపరేట్ ఉంటుంది, షవర్స్కి సపరేట్ ఉంటుంది. మళ్ళీ బయట వస్తే పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ చిన్న బుడ్డికాయ కనిపిస్తుంది కదా, ఇట్లా ఆడుకునేటోళ్ళు ఆడుకుంటారు వాటర్లో. ఇది కపుల్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో అందరం డివైడ్ చేసుకుంటే వచ్చిన గ్రూప్ అంతా అందరు కంఫర్టబుల్ ఉండరు కదా వీడియోలో రానికి, అందుకనే ఎవరు లేనప్పుడు షూట్ చేసిన. ఫిషింగ్ చేయాలంటే ఇక్కడ సపరేట్ ఏరియాస్ ఉంటాయి. ఫిషింగ్ చేసేవాళ్ళు ఫిషింగ్ చేస్తారు. ఇక్కడ ఫిషింగ్ రాడ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక్కటే రాడ్ కాదు, ఒక 10 రాడ్లు వచ్చి ఉంటాయి మేము క్యాంపింగ్లో ఉన్నప్పుడు. సో ఈ పక్కన మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కిచెన్ ఉంటుంది. నాకు కిచెన్ షూట్ చేసినట్టు లేను నేను. సో కిచెన్ పెద్ద బర్నర్ స్టవ్ తోటే ఉంటుంది. ఈయన ఈ ఐలాండ్ని మెయింటైన్ చేసేటైనా గవర్నమెంట్ నుంచి చాలా మంచోడు. ఎంత నీట్గా మెయింటైన్ చేసిండంటే అంత నీట్గా మెయింటైన్ చేసిండు. మేము ముందు కొన్ని ఐలాండ్స్ పోయినాము, జిడ్డు ఎట్లుండే అట్లనే ఉండే, పేపర్తో తుడిస్తే నల్లగా వచ్చింది. ఈడ పిల్లలందరూ ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ముందు నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఒక ప్రైవేట్ బీచ్ ఉంటుంది. ఇది ప్రైవేట్ ఐలాండ్లో ప్రైవేట్ బీచ్. ఇది కిచెన్. ఇది మొత్తం కిచెన్లో టేబుల్స్తో సహా అన్నీ ఉండే. మొత్తం అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా చుట్టుపక్కల అన్నీ, అవన్నీ ఉండొచ్చు, అందరం హైర్ చేసుకొని ఉండొచ్చు. సో దీంట్లో ఓనర్ ఇప్పుడు ఇది మెయింటైన్ చేసేటైనా ఇదే ఐలాండ్లో ఉంటాడు, ఒక్కడే ఉంటాడంట ఐలాండ్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే అయ్యేవరకు ఇట్లా ఎయిర్ప్లేన్స్ వెళ్తుంటే కూడా చాలా కనిపించినాయి మాకు. బాగుంటుంది ఎందుకంటే హైట్ కూడా చాలా తక్కువలోనే కనిపిస్తాయి అన్నీ.
ఇప్పుడు మేము ఒక 30 మెంబర్స్ అట్లా వచ్చినాము. అందరం ఇట్లా క్రికెట్ టీం లాగా డివైడ్ చేసుకొని అందరం క్రికెట్ ఆడిండే. ఇట్లా ప్రైవేట్ బీచ్ ఉంటుంది అన్న కదా, ఇప్పుడు మనం ప్రైవేట్ బీచ్కి వెళ్తున్నాము. ఒక 15-20 మినిట్స్ వాక్ చేస్తే బీచ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి బర్మ్యూడా చెరీస్ అని ఉంటాయి. బర్మ్యూడా చెరీస్ చెట్లు ఇవి మంచి కొంచెము మే జూన్ గట్లా జూలై ఆ టైంకి అయితే టూ మచ్ ఉంటాయి, కానీ చాలా స్వీట్ ఉంటాయి. ఇప్పుడు 2 కాయలు కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట బర్మ్యూడా చెరీస్. ఫైనలీ కొంచెం దూరం నడిచినాక ఇప్పుడు మనం ప్రైవేట్ బీచ్కి వచ్చేసినాం. నీళ్ళు చల్లగుండే, మేము వెళ్ళింది మేలో, బట్ నీళ్ళు చల్లగుండే. ఇక్కడ బోర్డు ఉన్నది ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు వచ్చేయడానికి లేదు, ఇక్కడికి వస్తే ఎవరైనా కనిపిస్తే మాత్రం దీనికి కాల్ చేయాలి అని. ఈ పిల్లలు మాత్రం స్విమ్మింగ్ చేసినారు. ఓన్లీ పిల్లలే వాటర్లోకి వెళ్ళగలిగినారు. ఇక్కడ చల్లగుండే వాటర్, ఎవరు లోపలికి వెళ్ళలేదు, కానీ నీళ్ళు మాత్రం చల్లగా ఉండే. మీరు డీప్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పినా కదా, మరి ఐలాండ్ ఇది. మెయిన్ ఐలాండ్కి లోపలికి ఏం కాదు, మెయిన్ ఐలాండ్ కనిపిస్తూనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ పక్కకే ఉండేవారికి ఎయిర్ప్లేన్స్ వెళ్ళేటివి వచ్చేటివి అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తము సీ పక్కకి అన్నీ మాకు సీ క్రియేచర్స్, ఇవి సీలో ఫామ్ అయిన చెట్లు అనమాట. అన్నీ జల్లీగా ఉండే అన్నీ. ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నత్తలు. ఎంత పెద్దగా ఉండే అంటే లిటరలీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ సైజ్ ఉన్నాయి అవి. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఇంత పెద్దగా చూసిన. ఇక్కడ నత్తలు చాలా ఎక్కువ ఉంటాయి, చెట్ల మధ్యలో కూడా చాలా ఉంటాయి. ఇవి సీ దగ్గర. ఇదేదో ఇట్లా ఓవెల్ షేప్లో ఉంది, దాని చుట్టుపక్కల కూడా ఏదో ఇట్లా రాసున్న దాని లెక్కన అనిపించింది, కానీ గట్టిగా పట్టుకొని ఉండే ఇది రాక్కి. ఇక్కడ చూస్తే అన్ని నత్తలు లోపల ఫామ్ అయిపోయినాయి, చెట్లు కూడా ఉన్నాయి. ఇంకో నత్తలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అవి ఒక్కొక్కటి ఇట్లా మొత్తం అన్నీ ఇట్లా పేర్చుకొని ఉన్నాయి ఒక ఏరియాలో. ఇదిగో దాని లోపల కూడా దాచుకున్నాయి మొత్తం. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ కదా, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఇట్లా అన్ని మీన్స్ హోల్స్తో సహా ఫామ్ అవుతుంది కదా. అన్నీ డిఫరెంట్ క్రియేచర్స్ ఉండే దీని మీద. ఇదేమో దీని లోపల కూడా చిన్న హోల్ లాగా అయింది. అయితే మేము ఏం చేసినామంటే దీంట్లో వాటర్ నింపుకొని కాళ్ళకి పెడిక్యూర్ లాగా కూర్చున్నాం అనమాట. ఇది మొత్తం ఎండ్ ఆఫ్ ద ఐలాండ్, ఆల్మోస్ట్ ఎండ్ దగ్గర ఎండ్. ఈ ఐలాండ్, ఈ పేజెట్ ఐలాండ్కి ఇది ఎండ్. ఇదేమో అదర్ సైడ్. మేమేమో ఇంతకుముందు బీచ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళినాం. ఇదేమో కరెక్ట్ మేము ఉండే ఇల్లులకి ఆపోజిట్ ఉండే. ఇది కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొంచెము ఫైర్ ప్లేస్, ఇంకొకటి మాకు కొత్తగా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక ఫోర్ట్ కూడా ఉందని. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా రైట్ సైడ్, ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది వైట్ కలర్ది. అదొక వాటర్ ట్యాంక్ అంట.